కాశ్యపాన్వే సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భగవత్ మంత్ర వైభవాన్ని అనుసంధానం చేసుకుందాం. మనం గోపాల వింశతిలో 10 శ్లోకాలు చదువుకున్నాం. ఇంకొక 5 చదువుకొని గ్రంథానికి వెళ్ళిపోతాం. అనుయాయి మనోజ్ఞవంచనాళైః అవతు స్పర్శితవల్లభీ విమోహైః అనఘస్మిత శీతలైరసో మాం అనుకంపా సరిదంబుజైరపాంగైః అధరాహిత చారు వంశనాళాః మకుటాలంబి మయూర పింఛమాలాః హరినీల శిలా విభంగ నీలాః ప్రతిభాసంతు మమాంతిమ ప్రయాణే అఖిలానవలోకయామి కాలాన్ మహిళాధీన భుజాంతరస్య యూనః అభిలాష పదం వ్రజాంగనానాం అభిలాపక్రమ దూరమాభిరూప్యం హృది ముక్త శిఖండ మండనః లిఖితః కేన మమైష శిల్పినా మదనాతురవల్లవాంగనా వదనాం భోజ దివాకరో యువా మహసే మహితాయ మౌళినా వినతేనాంజలి మంజనత్విహే కలయామి విముగ్ధ వల్లభీ వలయా భాషిత మంజువేణవే. ఓం నమో నారాయణాయ అనేటువంటి తిరుమంత్రాన్ని వివరణ చేసుకుంటున్నాం. దాంట్లో ప్రణవం గురించి చెప్పుకున్నాం, నమ పదార్థాన్ని తెలుసుకున్నాం, నారాయణాయ దాంట్లో ఆయ పదార్థాన్ని కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు నారాయణ పదానికి వివరణ చెప్పుకుంటున్నాం. దాంట్లో కొంచెం చెప్పుకున్నాం. నారాయణ పదంలో నమశబ్దార్థం తెలుసుకొని నారాయణ శబ్దార్థం మెరుగుట శ్రేష్టము. తత్వదీపం ఇట్లు చెప్పుతున్నది అంటే 24 తత్వంతో కూడిన ప్రకృతి కంటే పరమైన 25వ వాడు పురుషుడు అనబడును. దేవ మానవ స్థావర తిర్యక్ జంగములకు ఆత్మ అయిన వాడు నరశబ్దంచే పిలువబడుతున్నాడు. ఈ ఈ నారములకు అయనమైన వాడు, నారములు అయనముగా కలవాడు అంటే ప్రళయకాలంలో ఈ చేతనాలన్నిటినీ తన చిన్న బొజ్జల్లో పెట్టుకొని సూక్ష్మ రూపంతో ఉండి తర్వాత సృష్టిలో కాలము ఒక ఆసనమవగానే సంకల్ప మాత్రం చేతే ఆయన ఎవరి కర్మానుసారము వాళ్ళకి సృష్టిని ఆయా 4 రకాలైనటువంటి ఆ జీవులుగా దాంట్లో ఎవరి కర్మానుసారంగా వాళ్ళని సృష్టి చేసి దానికి వాళ్ళలో అంతర్యామిగా ఉండి తాను దానికి ఉనికిని కలిగిస్తాడు. అది ఆత్మయని ఉంటాడు, తానే ఆత్మయ ఉంటాడు. నరశబ్దంచే పిలువబడుతుంది. ఇతిహాస సముచ్చయ గ్రంథం చెప్పిందేమనగా నరశబ్దంచే చెప్పబడిన వానిచే జయించినవి నారములు. అంటే నారములు ఆధారముగా కలవాడు కనుక నారాయణుడు అని చెప్పబడుతున్నాడు. ఉపనిషత్తు నారముల జీవ సమూహములను నిత్యమైన జీవన సమూహమునకు వాచకముగు శబ్దము ప్రాప్యవాచకము కనుక చేతనులకు ప్రాప్యభూతుడు నారాయణని వక్కాణించుతున్నవి. నారాయణుడే ఆ నారములన్నీ కూడా ఆధారముగా కలవాడు కనుక ఆయన నారాయణుడు అని చెప్తున్నారు. అలాగే నారములను ఆయనముగా కలవాడు కనుక ఆయన అంటే ప్రాప్యవాచకము కూడా ఆయన కనుక చేతనులకు ప్రాప్యపుత్రుడు కనుక ఈయన నారాయణుడు అని చెప్పబడుతున్నాడు. అలాగే తల్లి, తండ్రి, సోదరుడు, నివాసము, శరీరము, రక్షకము, అలా ఉపాయము, అలాగే స్నేహితుడు అన్ని నారాయణుడే అన్ని చెప్పబడుతున్నాయి. తత్వదీపం ఇంకా ఏం చెప్తుంది? నరశబ్దం చే చెప్పబడరు నారములను పడువారు చేతనులకు నరశబ్దం నరులు అంటే చేతనులు అన్న దృష్టిలో నారములను చెప్పబడేవారు చేతనులు అని చెప్తున్నారు. వారికి ఆధారము ఉపాయం అగుట వలన రక్షకత్వ శేషిత్వములు సిద్ధించిన వాడు
తర్వాత అంటే రక్షించేవాడు, అన్నిటికీ నియమింపగలిగేవాడు. శేషి అంటే ఏంటి? ఆయనే ఆయనే యజమానిగా ఉండేటువంటి వాడు కదా! తర్వాత ఊరికే యజమానిగా ఉంటే ఏమిటి? రక్షకత్వ సామర్థ్యం కూడా ఉండాలి కదా! అందుకని అందుకని రక్షణ అంటే మనకి ఆహ్, బ మనకు దుఃఖాన్ని కలిగించే వాటిని పోగొట్టడం, అనిష్ట నివారణ, ఇష్ట ప్రాప్తి. అది కదా రక్షణకి. అలాగే అంటే ఉపయోగమేమో కూడా ఆయనే అందువల్ల ముల్లా అతన్ని నారాయణుడని చెప్పబడుతున్నారు. నారములు సర్వజీవ సమూహములు వానికి దిక్కు ఆలంబనము ఒకటి చేట నారాయణుడే స్తుతి ప్రాప్తుడైనాడు. అన్నిటి కూడా సర్వజీవ సమూహాలన్నిటికీ కూడా ఒక ఆలంబనం అంటే ఒక తీగ ఉందంటే చుట్టుకోవాలంటే దానికి ఒక ఆధారం అంటే ఒక రాత ఉండాలి కదా! దాని చుట్టూ తిరుగుతున్నట్టుగా ఈ జీవులందరూ కూడా ఆయన ఆలంబనగా ఉంటాడు. అంచేతే అందరి చేత స్తుతిపాత్రుడయ్యాడు. సర్వేశ్వరుడు అతని ఏకాగ్రంతో నిత్యము ధ్యానించువానికి దానము, తీర్థము, తపస్సు, యజ్ఞములతో పని ఏమండి మనస్ఫూర్తిగా మనసవచ్చ కర్మణ స్వామిని కనుక ఆరాధిస్తూ ఉంటే, తలుస్తూ ఉంటే, అంటూ ఉంటే, వింటూ ఉంటే, ఇంకా యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, తీర్థాలు ఇవన్నీ ఎందుకండి అని చెప్తున్నారు. నారాయణాత్మక జ్ఞానమే. జ్ఞానము అంటే మనం ఆ తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక రతి కలిగి ఉంటే అదే కదా నారాయణ గురించినటువంటి జ్ఞానమే శ్రేష్టమైంది. అంటే గ్రంథ జ్ఞానము లేకపోతే ఏదో వాళ్ళు చెప్పిన దాని గురించి లేకపోతే మన పుస్తక జ్ఞానం వీటన్నిటిని కూడా ప్రతిపాదింపబడేది నారాయణ జ్ఞానమే కనుక నారాయణటువంటి జ్ఞానమే శ్రేష్టము. అదే యాగము, యోగము, అదే యోగం అండి, అదే యోగము అని చెప్తారు. శాస్త్రములు పరస్పర విరుద్ధమైన విషయముల అర్థములు చెప్పును. కానీ ఆ వారి మన శాస్త్రాల ద్వారా తెలుసుకోవచ్చు కదా అంటే శాస్త్ర జ్ఞానం కూడా అంత కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే అది రాయబడింది కనుక దాంట్లో రకరకాలైనటువంటి దోషాలు ఉంటాయి కనుక అది కూడా పూర్తి ప్రయోజనాన్ని సిద్ధింపచేయదు. నారాయణుడే పరమధర్మము, పరమ తపస్సు, పరమ జ్ఞానము, సర్వశాస్త్రములు అతన్ని చెప్పును కనుక జీవులు నారాయణ పరులు కావలెను. ఆయన్నే అనేటువంటి దృష్టిలో ఉండాలి. అంతకంటే వారి ప్రార్థనలు అంగీకరించువాడు, కోర్పులు తీర్చు ఉదారుడు, సమర్థుడు వేరెవరినూ లేరు. గోల గోల పెట్టేసినా సరే కొంతమంది వస్తామనో, చూస్తామనో, చేస్తామనో అంటారు. కానీ ఎవరు ఎప్పుడు ఎలాగ నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు అని అటువంటి అడిగిన వారు ఎవ్వరు ఏది కోరుకుంటే ఇచ్చేవాడు, ఇవ్వాలన్నటువంటి ఉదార స్వభావం కలవాడు, ఇవ్వగలటువంటి సామర్థ్యం కలవాడు కనుక అతడే పురుషోత్తముడు అనబడతాడు. దేవతలను కూడా నియమింపబడి బ్రహ్మ రుద్రాదులు ఈ దేవత 33 కోట్ల దేవతలు కూడా అందరూ కూడా ఆయనకి శేషభూతులే. అందరి చేత ఉపాసింపదగిన వాడు, ఆది అయిన వాడు, విశ్వమును అంతటికీ స్వామి. ఆయన స్వామి, మనము ఆయన సొత్తు. నేనండి ఇంటి యజమాని అంటే మనకు తగిన మనం సంపాదించుకున్నటువంటి ఆ విభూతి అంటే ఐశ్వర్యం అనుకోండి, సంపదలు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా మన విభూతి అంటే అది కదా ఎవరు ఏది సంపాదించుకుంటే. కానీ స్వామికి మొత్తం ఈ చేతన అంతా కూడా అన్ని రకాలైనటువంటి సంపదలో నుండి అన్ని రకాలైనటువంటి జీవరాశులు వాళ్ళకి సంబంధించిన అన్నిటికీ కూడా ఆయనే స్వామి. ఆయన ఒక్కడే రక్షకుడు. అతని తల్లిగాను తండ్రిగాను గ్రహించుమని స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు అవి కూడా అవే చెప్తున్నాయండి. బుద్ధిమంతుడు ఎవరైనా అతను అగ్నికార్య రూపునిగా, వేదస్వరూపునిగా, తపో రూపునిగా గ్రహించును. ఇంకా అంతేకాదు అగ్ని ఆయనే, కాలము ఆయనే, కాలస్వరూపుడు ఆయనే, వేద స్వరూపుడు ఆయనే, తపో స్వరూపుడు ఆయనే, మోక్షాన్ని కూడా అనుగ్రహించగలిగినటువంటి సత్త కూడా ఆయనకే ఉంది. మోక్షముగా అనుష్ఠానముగా అతన్ని గ్రహించును. స్వర్గం కోరుకున్న వాళ్ళకి స్వర్గము, ఆత్మ దర్శనాన్ని కోరుకున్న వాళ్ళకి ఆత్మ, ధర్మ, అర్థ కామాల్లో ఎవరు ఏది కోరుకున్నా కూడా మోక్షం కోరు వాడికి మోక్ష ప్రదాత కూడా ఆయనే. అవి ఇప్పుడు అయితే కొంతమంది ఉంటారు, నరబట్టలు ధరిస్తారు, జడలు ధరించేస్తారు, దండాలు చేత పట్టేసుకుంటారు, ముండిత శిరస్సు కూడా అంటే గుండు గీయించేసుకుంటారు, భూషణాలు తావళాలు వేసేసుకుంటారు. ఇవన్నీ చేసేస్తే వాళ్ళు కూడా మనని రక్షించగలరా అంటే కాదండి అని చెప్తున్నారు. పాపులు, నృశంసులు మొదలైన వారు ఆశ్రయించి
పరమ పదము పొందగలరు. మనం ఈయనకి జాతి భేదం లేదు. అయ్యో వాడు నికృష్టుడు కదా, వాడి వేషం భాష భావం లేదు, లేకపోతే వాడు మోసగాడు, వీడు ఇదైన వాడు, ఏమీ ఆలోచించండి. కాకపోతే ఆయన స్వభావం ఏంటంటే ఆయన ఆశ్రయించిన వాళ్ళని ఆయన ఎప్పుడూ వదలడు. నివసించడానికి అంటే నివసించడానికి పదం ఎందుకండి వేశారంటే తాను కోరిన విషయం నందే కాక తను నమ్మిన వారి విషయంలోనూ క్రూర కర్ముడైన వాడు నృశించుడు. అది అలాంటి దుష్ట స్వభావం కల వాళ్ళని కూడా ఆయన రక్షించగలడు. విష్ణువునే నమ్మిన వారిని నమ్మిన వారిని పాపములు అంటవు. విష్ణుని కనుక నమ్మిన వారికి పాపములు అంటవు. అట్టివాడు వైష్ణుడగును. సూర్యుని రాకతో చీకటి తొలగి పవిత్రమైనట్లు లోకములు పునీతములగును. అందం అంటే చీకటి, తమస్సు అంటే దానికే తమస్సు అని, అదే అజ్ఞానము. చూడండి, రాత్రి అయ్యేసరికి ఏమి మనం అక్కడే ఉన్న వస్తువు కూడా మనకి కనపడదు. సూర్యుడు కనపడగానే వెలుగు రాగానే మనకి మన అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన దీపంగా సూర్యుడు వచ్చినట్టుగా మనం అనుకుంటాం. మనకి చైతన్యం కలుగుతుంది. అలాగా సూర్యుని రాకతో చీకటి ఎలా అయితే పోతుందో ఈ భగవత్ సంబంధంతో మన పాపాలన్నీ అలా పోతాయి. ఇన్ని ప్రమాణ వచనంలో తెలియంది. ఎందుకంటే ఇన్ని రకరకాలైనటువంటి ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే నారాయణ ఉపయుక్తముల అతనితో సర్వవిధ బంధుత్వముల వలన సర్వ సమాశ్రయత్వము తెలియచున్నది. 9 రకాలైన నవవిధ సంబంధాలు, నవవిధ భక్తులు అని చెప్తారు కదా. అలాగా స్వామితోటి 9 రకాలైనటువంటి సంబంధం మనకు ఉందని చెప్తారు. సర్వవిధ బంధువు ఆయనే. అప్పుడు ఏమవుతుంది, ఆయనతో ఆయన కలవాలని, ఆయనతో స్నేహంగా ఉండాలని, ఆయన రక్షకుడని ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. మనుస్మృతి కూడా ఇట్లా చెప్తోంది. అనగా నారములకు అయినముగా ఆధారముగా కలవాడు కనుక నారాయణ అనబడుతున్నాడు. మనుస్మృతిలో కూడా ఈ ధర్మశాస్త్రాల్లో కూడా ఇలా చెప్పబడుతున్నాయి అని ఆయన అంచేత నారాయణ పదము తత్పురుష సమాసంగా చెప్పించో అదిగో నారములకు నివాసమైన వాడు అని ఒక పద్ధతిలోనూ, బహురీ సమాసంగా చెప్పించో ఎవనికి నారములు నివాస స్థానమై ఉండునో అంటే నారములను అయినముగా కలవాడు అనేది మనకి ఈజీగా తెలుస్తుందని నేను చెప్తున్నాను. బహురీ సమాసం 2 రకాలుగా నారములకు నివాసమైన వాడు అన్నదే. అంటే ఎవనికి నారములు నివాస స్థానమై ఉండునో వాడు నారాయణుడు. నకారము నిషేధ వాచకము. అంటే రహ అనేది రక్షించు వస్తువుని చెప్పను. నా అనేది నకారం ఏంటి, వ్యతిరేక అర్థంలో తెలుస్తుంది. రహ అంటే రక్షించు వస్తువులని చెప్పును. నరహ అంటే నర అంటే పదము క్షీణము, క్షయము లేదని అర్థమునిచ్చును. అని ప్రత్యయమున అంటే ఇక్కడ నారములకు నర అనే పదానికి ఇక్కడ క్షీణము, క్షయము అంటే ఇక్కడ రక్షకత్వం అని తెలుస్తోంది. అంటే ఇలా ఈయన ఆశ్రయించిన వాళ్ళకి ఈ క్షీణదశ కానీ రక్షించకపోవడం కానీ ఉండదు అని చెప్పడానికి తెలియజేస్తోంది. అణు ప్రత్యమున అభివృద్ధి కలిసిందైనప్పుడు నారహ ముందర నరములకు అయినమైన వాడు అని కదా చెప్తున్నారు. నరశబ్దాన్ని చెప్పారు, నారశబ్దాన్ని చెప్తున్నారు. ఇప్పుడు నారహ అని చెప్తున్నారు. అది ఎలా వచ్చిందో చెప్తున్నారు అని నిత్య వస్తు సమూహం చెప్పును. అంటే జీవులు ఎప్పుడు నిత్యులే కదా. ఈ జీవుడికి ఎప్పుడు చావు ఉండదు, బట్టి శరీరమే వెళ్ళిపోతోంది. అంచేత నిత్య వస్తు సమూహం అని చెప్తోంది. నారా అని బహువచనం ఒకటి వలన సమూహ బాహుళ్యము తెలియబడుతోంది. నిత్య వస్తువులు అనగా ఏమిటి మరి చెప్తున్నారు. నిత్యులు ముక్తులు అన్నవారు వైకుంఠ నివాసులు. నిత్యులు ముక్తులు కూడా పరమపదంలో ఉంటారు. వాళ్ళు నిత్య వస్తువుల కోట్లోకి వస్తారని చెప్పుకున్నాం. వారి పదము అంటే నిత్య వస్తువు చెప్పబడుతున్నారు. ఆత్మల్లో వీరివి ముక్తాత్మలు, బద్ధులు కర్మబద్ధులు. వాళ్ళ ఆత్మలు ఏమిటంటే నిత్యముక్త ఆత్మలు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళవి నిత్యమైనటువంటి ఆత్మలు. మనవి కర్మబద్ధులు, కర్మం చేత కర్మబద్ధులై ఉన్నటువంటి ఆత్మలు మనవి. అవి బద్ధులకి 14 లోకముల్లోనూ ఉందురు. నారములనగా వేన్ని గ్రహించవలను. అహిర్బుద్ధి సంహిత ఇట్లా చెప్తుంట. జ్ఞానము, శక్తి వంటి గుణములు చూడండి. నారములనగా ఏమిటో చెప్తున్నారు. అహిర్బుద్ధి
సంహితలో ఇలా చెప్పబడుతోంది. జ్ఞానము శక్తి వంటి గుణములు పర వ్యూహ విభవ అత్యావతార విగ్రహములు నిత్యానుపాయని అగు లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవి మొదలు పత్ని సమూహము, తర్వాత శేషుడు, గరుడు వంటి నిత్య సూర్యులు, పరమమైనటువంటి పరమపదము, అఖండము సఖండముగు కాలము, పురుష సమూహము, సత్వ రజస్తమో గుణాత్మకముకు ప్రకృతి, మహత్తు మొదలగు పృథ్వీ వరకు కార్యవర్గము, ఆప, అగ్ని, వాయువు, ఆ భూతారులైనటువంటి ఆవరణలు 7, తన బ్రహ్మలోకము, చరాచరాత్మక భూత సంహిత లోకములు, ఇటువంటి లేనన్ని అండాంతర్గత పదార్థములన్నీయు నారములు అనబడుచున్నవి. చూడండి, లక్ష్మీదేవే మనకి పురుషకార రూపిణి అయి ఈ జీవుణ్ణి పరమాత్మను చేర్చేటువంటి ఆవిడ కూడా, అలాగే శేషుడు, గరుడు అలాంటి అంటే నిత్యసూరులు అంటే వాళ్ళ గొప్పవాళ్ళు వీళ్ళే కదా, ఎప్పుడు అక్కడే స్వామి దగ్గర ఉంటారు కనుక శేషుడు అని పంపైనటువంటి శేషుడు, గరుడు, లక్ష్మీదేవి, భూదేవి, నీలాదేవులు అంటే పత్ని సమూహాలు, విరాట్ అయినటువంటి లక్ష్మీదేవి, అలాగే అత్యావతారులు పర వ్యూహ విభవ అనేటువంటి మొత్తం అన్ని రకాలైనటువంటి అంతర్యామి, అన్ని రకాలైనటువంటి అత్యావతార విగ్రహములు, అలాగే జ్ఞానము శక్తి వంటి గుణాలు ఉంటాయి. అవి అన్నీ కూడా ఈ కాలము, పురుష సమూహము, ఈ ప్రకృతి, సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి ఈ ప్రకృతి, మహత్తు మొదలకు మహత్తు నుంచి పృథ్వీ వరకు కార్యవర్గము, అలాగే పంచభూతాలు 7 ఆవరణలు ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఈ బ్రహ్మలోకము, చరాచరాత్మక భూత సహిత లోకములు, ఇలాంటివన్నీ కూడా అన్ని కూడా సమస్తము నారములు అనబడును అంటే మళ్ళీ వివరణ చేసుకొస్తున్నారు. మరి జ్ఞానాదులనగా ఏమి? జ్ఞానము, ఆనందము, అమలత్వము, అనంతత్వము జ్ఞానాదులు అనబడును. జ్ఞానము అంటే ఒక విషయం గురించి దాన్ని సంపూర్ణంగా అవగాహన అవటం, అది కదా జ్ఞానము. ఆనందము ఎప్పుడు ఎడతగినటువంటి ఆనందమే అది. అమలత్వము అది ఇదేంటి ఎక్కడ దోషరహితమైనది. ఎంత అంటే అనంతత్వము. ఇవన్నీ కూడా జ్ఞానాదులు అనబడును. ఏ ధర్మమును బట్టి స్వరూపం నిరూపించవలసి ఉన్నదో ఇవి ధర్మములు అది చెప్తున్నారు. అందుచే వీన్ని స్వరూప నిరూపక ధర్మములు అందరూ. జ్ఞానము అనగా ఏ కాలమందైనను ఏ వస్తువునందైనను సాక్షాత్కరించగల సామర్థ్య గుణ విశేషము. ఏ జ్ఞానము అంటే ఇప్పుడు మనం అంటే మనకి మన మహా మేధావులు అయితే వాళ్ళకి కొంత ఏదో చిన్న చెప్పమని కానీ టక్కని చెప్పేస్తారు. వాళ్ళకి అంతవరకే పరిమితి అయిపోయింది. ఒకే చోటు వాళ్ళు ఏమి ఏదో రెఫర్ చేసినో వినో చేయో భగవంతుని చేత తెలియబడిచేటువంటి జ్ఞానము ఏదో కొంతవరకు వస్తుంది. కానీ భగవద్ జ్ఞానం ఏంటి? ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ ఉన్నవాడు ఇక్కడే విశ్వం మొత్తం మీద ఈ క్షణంలో ఎక్కడ ఎప్పుడు ఏది జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో అనేది ఆ సెకండ్ సంకల్పం మాత్రం చేతే తెలుసుకోగలిగినటువంటి సామర్థ్యం కలవాడే ఎవరికి ఉంటుందో అదే జ్ఞానము. జ్ఞానం అనగా ఏ కాలం ఉందో అయితే అండి ఇప్పుడు తెలుసుకున్నాడు ఇంకా కాసేపు ఉంటే తెలియదా అంటే ఏ కాలంలో అయినా ఏ వస్తువునందైనా సాక్షాత్కరింపగలిగినటువంటి సామర్థ్యకము సామర్థ్యకును విశేషమే జ్ఞానము. జీవుల యుగములలో విషమ సృష్టి అందును వారి వారి కర్మలను అనుసరించి పలు రకములుగా జన్మించి ఉందురు. వారి వారి స్వరూప భేదమును గాని పేర్ల తేడాను గాని లెక్కించక గుర్తించగల శక్తిని జ్ఞానం అందురు అని ముండకోపనిషత్తు ఇలా చెప్తోంది అని చెప్తున్నారు. ఆ సృష్టి సమయంలో అలాగే మళ్ళీ ఎవరి కర్మల్ని బట్టి ఏ జన్మనివ్వాలి, వాళ్ళ యొక్క స్వరూపం ఏంటి, వాళ్ళ అందరినీ చూడండి. అందరూ సృష్టింపబడుతున్నాం కానీ ఇంటి ఒకళ్ళు నల్లగాను తెల్లగాను, ఒకడు బీదవాడుగాను, ఒకడేమో భాగ్యవంతుడుగాను, ఒకడు కురీపుగాను, ఒకడు అంగవైకల్యంతో, ఒకడు చక్కగా చక్కని సౌందర్యవంతుడుగాను. అలాగే జ్ఞానంలో కూడా వాళ్ళకి పరిపూర్తిగా ఉన్న వాళ్ళు ఒకళ్ళు, మిడిమిడి జ్ఞానం గల వాళ్ళు, అసలు జ్ఞానహీనులు, ఇలాంటివన్నీ కూడా వాళ్ళ పూర్వజన్మ కర్మల్ని బట్టి అలాగా
చేయాలి అనేటువంటి ఒక సంకల్పం మాత్రం తోటే ఈ జగత్తుని నాకు ఆ ప్రళయంలోని సృష్టి క్రమంలో సృష్టి తర్వాత కూడా ఆయన అధీనంలో ఉంచుకొని చేయగలిగినటువంటి జ్ఞానము కలవాడు. ఆనందవల్లిలో చెప్పినట్లు సర్వేశ్వరుడు వాచామగోచరమైన అందము కలవాడు, అందింపు చేయవాడు అతడే. ఈ ఆనందవల్లిలోనే ఒక్క గుణం తీసుకున్నారు. ఏమండి, స్వామి యొక్క ఆనంద గుణాన్ని మనం చెప్పుకుందామని ఆ వివాదాలు కూడా ప్రయత్నం చేశాయి, కానీ వెనక్కి తిరిగి వచ్చేసాయని చెప్తారు కదా, అదే ఈ ఆనందవల్లిలో చెప్తారు. ఆనందము కలవాడు, ఆనందింపు చేయవాడు అతడే. ఆయన ఆనందం కలవాడు. మనం ఆనందంగా ఉంటే పక్క వాళ్ళని కూడా ఆనందపరిచేటువంటి గుణం మనకు ఉండదు. ఆయన ఎప్పుడు ఆనంద స్వరూపుడే. అందరినీ కూడా ఆనందింపచేయగలవాడే. ఆనందమనగా ముక్తి దశ యందు ఆత్మలందరికీ అన్ని విధముల అవయముల కలగజేయి విశేష గుణము. చూసారా, ఆ ముక్తి దశలో కూడా ఈ ఆత్మలన్నిటికీ కూడా అన్ని విధముల అవయవములను కలగజేసి విశేష గుణమును ఆనందమని తాత్పర్యము చెప్పుతుంది. స్వయముగా ప్రకాశించువాడు, సుఖ స్వరూపుడు, దివ్యాత్మ అనబడువాడైన భగవంతుని లక్షణము ఆనందము. దివ్యాత్మ స్వరూపుడు, సుఖ స్వరూపుడు. ఇంకా మలం అన్నారు కదా, మలం లేనిది అమలత్వం అన్నారు కదా, అమలత్వం గురించి చెప్తున్నారు. మలం అనగా దోషము, మలము లేకుండుట అమలత్వము. అవిద్య, కర్మ, వాసనాదులు మలములు. ఏమిటి మలము అంటే మనం ఏదో చెడు పదార్థం అనుకుంటాం. మలములు మన దగ్గరే ఉన్నాయి. ఏమిటవి? అవిద్య, కర్మ, వాసనల నుంచి వచ్చినటువంటివి దోషాలు. అవి 8 అని తైత్తిరీయం చెప్తుంది. ఆ 8 దోషములు లేక విలక్షణంగా ఉండువాడు నారాయణుడు. మనకు అలాంటి దోషాలని ఉంటాయి, ఆయనకు అవి లేనివాడు కనుక శుద్ధుడు, నిర్మలుడై ఉన్నాడు. తాను నిర్మలుడై ఉంటే కాదు, తను ఆశ్రయించిన వారిని కూడా దోషరహితులు చేయ గుణము అమలత్వాన్ని అనబడుతుంది. ఏదో నన్ను నేను ఉద్ధరించుకుంటా అంటే అది గొప్ప కాదు కదా. మనం దోషాలు లేకుండా ఉండగలగాలి, పక్కవాడి దోషాలు కూడా నెమ్మదిగా తెలియజేసి మార్చడానికి ప్రయత్నం చేసిన వాడు కదా గొప్పవాడు. అలా ఒక్కళ్ళనైతే మనం కొంచెం ప్రయత్నం చేయగలము. ఆయన తర్వాత ప్రపంచంలో ఎవ్వరు ఆశ్రయించినా ఆయన్ని కూడా వాళ్ళకు కూడా దోషాలని పోగొట్టి గుణము అమలత్వాన్ని ఇవ్వగలవాడు. దేహములకు, ఆత్మలకు దేశము, కాలము, వస్తువు అను హద్దులు కలవు. ఈ ఆత్మలన్నిటికీ కూడా దేశకాల పరిమితులు ఉంటాయి. పరమాత్మకు ఏ హద్దులు లేవు. ఎల్లప్పుడూ అంతటా అన్ని విధములా ప్రవర్తించగలవాడు. అటువంటి భావ విశేషము అనంతత్వము. అది మళ్ళీ అనంతత్వము అంటే ఏంటో చెప్పారనమాట. అతని దేశమునకు హద్దు లేదు, కాలమునకు పరిచ్ఛేదం లేదు. మనం ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం అంటే ఏదో ఇదిగో ఇదండి ఇంతవరకు నాది అనుకుంటాం, ఏదో ఈ జాగా నాది అనుకుంటాం. మళ్ళీ అది ఏదో కొంతవరకు ఎన్నాళ్ళు ఉంటుంటే మహా అయితే పునాదులు గట్టి అయిపోతే ఏదో 100 సంవత్సరాలు ఉంటే గొప్ప. అదే ఇప్పుడైతే అసలు ఎప్పుడు పడిపోతాయి కూడా తెలియదు. అలాగే అలా ఏమీ లేదు. ఆయన దేశానికి హద్దులు లేవు, కాల పరిచ్ఛేదం కూడా లేదు. అలాగే ఏదండి, ఇదిగో పరంపద అంటే ఇదిగో ఇంత పరిమాణం ఉంటుంది, ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి అనడానికి కూడా లేదు. ఇంతని పరిమాణము లేదు. అసలు తనని వస్తు సంపదకు సంఖ్య లేదు. ఇంకా ఏమండి ఆయన విభూతి ఎంత ఉంటుందండి సుమారుగా. మనమైతే ఇప్పుడు లాకర్స్, ల్యాండ్ లార్డ్స్ ఏవో చెప్పలేండి, ఏదో మాకు తెలిసి ఇంత కానీ అంటమే. అసలు ఇంత అని చెప్పడానికి కూడా కనీసం ఊహకు కూడా అందదు. విష్ణు సహస్రనామం ఈ అనంతనామం చెప్తుంది. అంటే చెప్పిన అన్ని కూడా అనంత కళ్యాణ గుణాలు, అనంత విభూతి, అనంత ఆయన యొక్క అక్కడ ప్రాకారాలు అనుకోండి, ఉద్యానవనం అనుకోండి, ఆయన యొక్క పరివారం అనుకోండి, ఆయన యొక్క వైభవం, ఏ కోణం చూసినా అవన్నీ కూడా అనంతములే. ఆయన అమలత్వ ధర్మం వచ్చే నారాయణుడు అమలత్వము, అనంతము అన్ని కూడా దోషరహితంగా ఉంటాయి. ఇంత అని చెప్పడానికి కూడా ఆ దివ్య భవనాలు ఏంటి వాటి యొక్క పరివారం అనండి ఒక్కటే అండి, అన్నీ కూడా అనంతమే. ఆ దివ్యాత్మ యొక్క 6 గుణ విశేషములేండి. ఆయన సాత్విన్య పూర్ణుడు అని చెప్తున్నారు కదా. ఇప్పుడు నారములు అంటే సమస్త ఈ పైన చెప్పుకున్నటువంటి ఇన్ని రకాలైనటువంటి ఈ 14 రకాలు చెప్పారు. ఇవన్నీ కూడా ఆయనకి శేషభూతులే అని చెప్తున్నారు. అయిపోతే ఇంకా ఇప్పుడు మళ్ళీ
మరి ఆయన షాట్మిన్నపురం అన్నారు కదా, అవి ఏమిటి చెప్తున్నారు ఇక్కడ అనంత నారాయణ. ఆ దివ్యాత్మ యొక్క 6 గుణ విశేషణములేవి? జ్ఞాన, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సులు అని కదా. జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్సు ఇవి 6 గుణములు. భ, గ, వ ఈ మూడిటికి 3 గళ్ళు 6 గుణములు ఉన్నాయి. అంటే ఏ దోష గుణములు లేనివాడు, అది కదా వీటికి ఎదురైన వాడు. ఈ దోషగణాలకి ఎదురు అని చెప్తారు. భగవన్ శబ్దం అలా వస్తాను. అన్నంటే లేనివాడు, హే గుణములు లేనివాడు, కళ్యాణ గుణాకరుడు. దాంట్లో ఈ షాడ్ గుణ్యపురుడు ఈ 4 అన్ని ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ దశలైనా రక్షించడానికి ఈ 6 గుణాలని, అంటే ఈ 6 కాదు ఇంకా అనేక ఇన్ని అసలు చెప్పలేము ఆయన నామాలు, ఆయన గుణాలు కూడా. మనకి కొంచెం ఇది ఒక ఊరట కోసం కొన్ని చెప్పడం కోసం షాడ్ గుణ్యపూర్ణుడు అని చెప్తారు. అది పరమాత్మ తన ప్రకాశముచే అన్ని పదార్థములను ఎల్లవెడలా ప్రకాశింపచేసి అన్ని ఆత్మల అనిష్టములు ఏకకాలమున తెలుసుకొని నివారింపగలవాడు. ఇదే ఈ బుద్ధి విశేషము జ్ఞాన గుణమను అనబడుతున్నది. జ్ఞానం అంటే ఏమిటండి అంటే, ఇప్పుడు నేను ఆశ్రయించాను, నాకు తెలిసాక ఇంకోటి చేద్దాము అలా అనుకోడు. ఈ సమస్త విశ్వంలో ఈ సెకండ్లో ఎవరు ఏ రకమైనటువంటి ఆపదని నివారింపమని కనుక అడుగుతారో ఆయన అంతటా తెలుసుకోగలడు, అడిగే వరకు ఆగుతాడు. అది ఆయనకున్న వీక్నెస్. అది అలా ఎవరైతే తనని ఆశ్రయించి ఉంటారో ఏకకాలంలో తెలుసుకోగలడు. అప్పుడే ఆ సంకల్ప మాత్రం చేస్తే వెంటనే నివారింప చేయగలడు. ఈ బుద్ధి విశేషమే జ్ఞాన గుణం అనపడుతున్నది. జీవులు హేయ కృత్యములు చేయవారు, నిత్య సంసారులు, అటువంటి వారిని కూడా పరమపదవాసులైన నిత్య సూర్యులతో సమానులుగా చేయగల అకృత ఘటన శక్తి కలవాడు, అట్టి సమర్థత కలవాడు. ఈ గుణ విశేషము శక్తి అనబడుతున్నది. శక్తి అంటే ఏంటి? ఆ ఘటన సామర్థ్యము. ఎవరైనా చేయగలరండి అలాగా? మరి కృష్ణుడు ఆ చిటికిన వేలుతోటి ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడంటే అది మరి ఎవరికైనా సాధ్యమయ్యే పనే? ఎన్ని చూసుకోండి, అవతారంలో చూసుకోండి, పరవాసుడు దేవుడిగా చూసుకోండి, వ్యూహంలో చూసుకోండి, అవతారాలు ఇద్దరం చూసుకోండి, అంతర్యామగా మనకు కనపట్లే కానీ ఎన్ని రకాల విన్యాసాలు ఆయన చేసి అమ్మాయి ఏదో అదృష్టం అండి ఇలా అవుతుంది అనుకోలేండి, ఇలా రచకుడు అవుతాడు అనుకోలేదండి అంటాం. అలాగే మనం రోజు చూడంగానే మనకి ఏదైనా ఆపద తొలగించగానే ఒకసారి మన పెరుమాళ్ళ దగ్గర నుంచి ఉదాహరణ పెట్టుకుంటుంటాం. అన్ని రకాల స్థితుల్లో కూడా స్వామి అలాగే ఉంటాడు. అంటే ఆ ఘటన సామర్థ్య శక్తి గలవాడే శక్తి అనే దానికి ఇది. అలాగే మరి చిన్న పసిపిల్లవాడుగా పూతన సంహారం, చక్రాసుర సంహారం, అనేక రాక్షసుల్ని సంహారం, అదేంటి ఆ రాసక్రీడలు, ఆ దామోదరుతో ఒక్కటి ఏది తీసుకోండి, మల్లుల్ని జయించడం, అలాగే ఏంటి అలాగే భక్తుల్ని ఆదరించడం, ఏ కోణంలో చూసుకున్న శిక్షణ శిష్ట రక్షణ. అలాగే రామవతారులుగా 14,000 మందిని ఒక్కడు తను జయించాడంటే అవన్నీ మామూలు మానవులకి సాధ్యమయ్యేది కాదు కదా. అవే ఆ ఘటన సామర్థ్యము అలాంటివన్నీ కూడా ఆ శక్తి గుణ విశేషమే శక్తి అనబడుతున్నది. అతడు మందుండు సమస్త వస్తు సమూహమును విశ్వమును కూడా ధరించగల సామర్థ్యము గలవాడు. ఏదో మహా హిమండ్ బాబా సూపర్మన్ అంటే ఏదో ఇంత ఎలా ఎత్తేసాడు ఒక కార్ని ఎత్తేసాడండి అని ఏవో మనం చెప్పుకుంటూ ఉంటాం. మొత్తం ఈ విశ్వాన్నంతా కూడా ఆయన ధరించగల సామర్థ్యం కలవాడు కనుక ఆయన కలవాడు. 14 భువనములను వాని అందలి వస్తు సమూహంతో సహా యశోదకు తన నోటి ఎందు చూపిన కదా ఈ సామర్థ్యమే బలమనబడుతున్నది. ఏనన్నా మట్టి తిన్నావా, ఏది నోరు తెరువు అనగానే మరి మా 14 లోకాలని కూడా ఆ తల్లికి చూపించినటువంటి వాడు. మరి విశ్వరూపాన్ని మరి అర్జునుడికి కూడా చూపించినటువంటి మహానుభావుడు. ఇవన్నీ కూడా చూసి మరి ఆయన యొక్క
బలం ఏంటో తెలిసిపోతాను కదా. అది సృష్టి అందలి వస్తువులు అనంతములు, వాన్ని ఏవి ఉండవలసినట్లు వారిని నియమించును. ఆ నియమించి విభవమును ఆ నియమించి విభవమును ఐశ్వర్యం అందరు. ఐశ్వర్యం అనేసరికి అమ్మో ఆయన చాలా ఐశ్వర్యవంతుడండి, చాలా కుబేరుడండి అంటూ మనకి ఒక్క డబ్బుతోనే ఐశ్వర్యం అనుకుంటాం. ఐశ్వర్యం అంటే నియమన సామర్థ్యం. ఈ సమస్త విశ్వాన్ని కూడా ఎవడు ఏది చేశాడు, ఇప్పుడు వీడిని రక్షించాలక్కర్లే కదా, వీడిని ఏం చేయాలి, ఎట్లా రక్షించాలి, ఎలా శిక్షించాలి, అలా మొత్తం విశ్వాన్నంతా కూడా తన చేతిలో పెట్టుకొని నియమన చేయటం అంటే ఆయన లీడరు. ఇంకా అలా ఆయన ఆయన సబార్డినేట్స్ గా చేసేసుకోగలనటువంటి అది ఐశ్వర్యం అంటే. సమస్తాన్ని నియమింపగల నియమన సామర్థ్యమే ఐశ్వర్యం అందరు. అనంత సృష్టికి వారి వారి అభీష్టమును ప్రసాదించచ్చు పరమాత్మ ఉపాదాన కారణమై ఉన్నాడు. మొన్న వచ్చి కనుక చెప్పుకున్నాం మనం, ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే ఉపాదాన కారణము, అలాగే నిమిత్త కారణము, అలాగే సహకారి కారణము. దానికి సాధారణంగా మనకు అర్థం అవ్వాలని, ఒక కుండ తయారవ్వాలంటే కుమ్మరేమో నిమిత్త కారణము, ఆ మట్టి ఉపాదాన కారణము, అలాగే ఆ తయారు చేయడానికి పరికరాలన్నీ కూడా అంటే చక్రం మొదలైనవన్నీ కూడా సహకారి కారణము అని చెప్పుకుంటాం కదా. అలాగే ఈ జీవుల్ని తయారు చేయడానికి పరమాత్మ ఏం చేసుకోవాలి, మరి ఆయనే ఉపాదాన కారణం అనుకున్నాడు. ఉపాదాన కారణం అంటే ఆయనే చేయాలనుకున్నాడు, ఒక కుమ్మరిలాగా తయారు చేయాలి అని అనుకున్నాడు. మరి అనుకుంటే ఆయనకి పని చక్రం ఏంటి, మరి ఆయన ఇదేమిటి, నిమిత్త కారణం ఎవడు అంటే మట్టి ఉంది, కానీ అది తయారు చేయడానికి ఒక కుమ్మరి కావాలి కదా. అలాగా ఉపాదాన కారణం అంటే మూల పదార్థం ఈయన, మట్టి ఈయన అనుకోండి. అంటే ఈ జగత్ సృష్టికి మూలం ఈయన. దానికి మా నిమిత్త కారకుడు ఆయనే, సహకారి కారకుడు అలాగే. ఒక సాలిపురుగుని తన నోటి నుంచి వచ్చినటువంటి ఆ రసంతో దాని గూడు అల్లుకుంటుంది, దాన్ని రక్షణగా పెట్టుకుంటుంది, దాంట్లో అనిపిస్తుంది, మళ్ళీ దాంట్లోనే లయం చేసేసుకుంటుంది కదా. అలాగా ఈయన సహకారి కారణము, మూడు రకాలైనటువంటి కారణము ఈయన ఎవ్వరికి వేరే సహాయకులు అక్కర్లేదు. అనంత సృష్టికి వారి వారి అభీష్టములను ప్రసాదించు పరమాత్మ ఉపాదాన కారణమై ఉన్నాడు. ఆయనను తన స్వరూపమునకు ఏ వికారము లేకుండా ఆ పరమాత్మ లక్షణము వీర్యం అనబడుతున్నది. ఇలా చేశాడు. సరే, మనకైతే మనం ఎవరితోనైనా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా కొంత ఇంత అంత ప్రభావితం అయిపోతాం, మంచి వాళ్ళతో చేస్తే కొంచెం ఏదో అయిపోతాం. అలాగే ఏది పదార్థాన్ని ఏదైనా ఒక చెడ్డ వస్తువుని ఇలా టక్కన ఎందుకు ఒక అద్దానికి చిన్న మలుస్తుందంటే ఇలా తుడిచామంటే అదంతా మన చేతిని అంటుకుంటే అంటే దానికి ఉన్న దోషం అంటే. అలాగా ఈ పరమాత్మ కోసం దోషభూయిష్ఠులమే మనమే కాదు, అన్ని రకాల 4 రకాల జీవులు కూడా దోషం కలవారే అయినప్పుడు కూడా ఈయన ఆ దోషాల వల్ల ఏమి వికారమును పొందడు. అదే వీర్యం అనబడుతుంది అని చెప్తున్నారు. పరమాత్మ ఎవరి అధీనమున నుండివాడు కాదు, అతని సంకల్పం ఎవరి సహకారం అపేక్షించదు. ఈ గుణము తేజస్సు అనబడుతున్నది. సంకల్పం మాత్రం చేస్తే నేను ఈ పని పెట్టుకున్నాను, కొంచెం సాయం చేస్తావా అని అక్కర్లేదు. లేకపోతే రేపు అనుకుంటున్నాను ఇది అంటున్నాను కాదు. ఈయన ఎప్పుడు ఆయన సంకల్పంతో ఎక్కడికి కదలక్కర్లేదు, ఆయుధాలు సామాన్ ఇవ్వక్కర్లేదు, ఏమీ లేకుండానే రక్షణకు వచ్చేసాడా లేదా, పిలిస్తే చాలు పరిగెట్టుకుని వచ్చేస్తాడా రాదా, అంటే చేయగలడు. రావణాసురుడు సంకల్పం మాత్రం చేస్తే చంపగలడు. కానీ ఒక దుష్టుడు ఎలాంటి ఏది కోరకూడదు, ఏది కోరుకోవాలి, ఆ కామగుణం అనేది ఎలా కులాన్ని నాశనం చేస్తుంది, ఇవన్నీ ఈ ప్రపంచాన్ని తెలియజేయడం కోసమే ఆయన అన్ని రకాల అవతారాలు ఎత్తి చేస్తూ ఉంటాడు. అది వీర్య లక్షణం అంటే. అది ఏమి వికారం లేకుండా ఉండటే వీర్యం. పరమాత్మ ఎవరి అధీనమున ఉండువాడు కాదు, అతని సంకల్పం ఎవరి సహకారము అపేక్షింపదు. ఈ గుణము తేజస్సు అనబడుతున్నది. ఆ సర్వేశ్వరుని అంత కళ్యాణ గుణముల్లో కొన్నిటినైనా స్మరించుటము కదా. సరే, ఆ 6 గుణాలైనా మనం చెప్పుకోవాలి కదండి, అలాంటి స్వామివి అని చెప్తున్నారు. హలో, మంగళం పాడుతున్నాము. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః
గోబ్రాహ్మణేభ్య సుమస్త్రిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మణిగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసమ్మ. ఏంటి శ్లోకం?